రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా స్టార్స్ని నమ్ముకోబోతున్నారా? తెలంగాణలో కేటీఆర్ ఫెయిల్యూర్గా మిగిలినటువంటి మంత్రాన్నే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రానున్న ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా స్టార్స్ని నమ్ముకోబోతున్నారా? గతంలో తెలంగాణలో కేటీఆర్ అలా సోషల్ మీడియా స్టార్స్ని నమ్ముకొని ఒక ఫెయిల్యూర్ మంత్రాన్ని జపించారు. ఇప్పుడు అదే మంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జపించబోతున్నారు. దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? ఆంధ్రప్రదేశ్ కోరిక నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఏ విధమైన కోరికతో ఉన్నారో వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తే అంతగా వాళ్ళ కోరిక బలంగా నెరవేరింది. ఎందుకంటున్నానంటే ఆయన ఈ మధ్యకాలం కాదు, చాలా రోజుల నుంచి కూడా రెండు పదాలను బాగా ఉపయోగించేవాడు. రెండు వాక్యాలు. ఒకటి, నేను పేదవాడిని, మనందరం పేదలం, పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం. రెండోది, నాకు పేపర్ లేదు, ప్రసార మాధ్యమాలు లేవు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. దానికి వచ్చిన వాళ్ళు, అది చూసిన వాళ్ళు, సాక్షి పత్రిక ఎవరిదయ్యా, సాక్షి ప్రసార మాధ్యమం ఎవరిదయ్యా, అది మాదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదా అని చెప్పిన వాళ్ళకాళ్ళు ప్రశ్నించుకొని నవ్వుకుంటా ఉన్నారు. ఇక పేదవాళ్ళ తరపున యుద్ధం, పెత్తందారుల తరపున యుద్ధం అని చెప్పిన మాట్లాడుతూ ఉంటే, పెత్తందారులు ఎవరు? ఒక కనుసైగతోటి 150 మంది శాసనసభ్యుల్ని తన ఆధీనంలో పెట్టుకున్న ఇతను పేదవాడా, పెత్తందారుడా? రెండోది, ఏ విధంగా అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము పేదలు పెత్తందారులు అని చెప్పానంటే, అందుట్లో నిరుపేదల మీద రోజు జరుగుతున్న దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? పెత్తందారుల మీద జరుగుతున్నాయా? వాళ్ళ సామాజిక వర్గం మీద ఎక్కడన్నా జరిగిందా? లేకపోతే వాళ్ళకు బాగా నమ్ముకుని కొమ్ముగాస్తున్నటువంటి గుత్తేదారుల మీద ఎక్కడన్నా జరుగుతుందా? నిరుపేదలైన దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద ఎందుకు జరుగుతుంది? ఇదేనా ఆయన చెప్పేది అని చెప్పిన వాళ్ళకాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు కృష్ణ గారు, ఒకటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి పక్కన ఒక సంఘటన జరిగింది. దాన్ని నేను భూతద్దంలో చూపించి జరిగిన దానికి వ్యతిరేకంగా నేను కనుక చెప్పాను అనుకోండి ప్రసార మాధ్యమాల్లో, ఆ ఊర్లో కావచ్చు, ఆ వీధిలో కావచ్చు, ఆ ఇంటి పక్కల కావచ్చు, ఆ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నిజం తెలియకుండా ఉంటుందా? వాడు చూసి నవ్వుకుంటారా, లేకపోతే ఖండించి ముఖం మీద ఉమ్మేస్తారా? తప్పుడు ప్రసారాలు చేసినందుకు జరిగే పరిణామాలు కూడా అంతే. ఏదైనా మితంగా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది, అతిగా ఉంటేనే వచ్చే ఇబ్బంది. ఓకే, ఆయన చేసినటువంటి పనులు ప్రభుత్వ పరంగా ప్రజలకు సంబంధించి చేసిన మేళ్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ భవనాలు కట్టించాడు. నువ్వేం కట్టించావని చెప్పి ఈరోజు అడుగుతుంటే నువ్వు దానికి రంగులు వేసుకున్నావు అన్నప్పుడు నువ్వు కట్టించినట్టు కాదు కదా. అంగన్వాడీ కేంద్రాలు ఆయన కట్టించాడు. నువ్వు ఈరోజు ఏదో దానికి మళ్ళీ రంగులు వేసుకుని ప్రారంభోత్సవాలు చేసినట్టు నటిస్తే అది నువ్వు కట్టించినట్టు కాదు కదా. తెలుగుదేశం ప్రభుత్వం దళిత వాడల్లో రమారమి 5,000 పైన కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు 500 కిలోమీటర్ల వరకైనా నువ్వు ఎక్కడ నిర్మించావా? మరి అవన్నీ నీ ప్రభుత్వం చేసిందంటే వాళ్ళు నమ్ముతారా? ఏం చెప్పుకుంటావు? రేపు పొద్దున వీళ్ళు ఏం మాట్లాడతారు? పథకాల గురించి తీసుకున్నా, పనుల గురించి తీసుకున్నా, ఇసుకని మీరు అందుబాటులో తీసుకురాకుండా భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా రోడ్డును పడ్డ తీసుకున్నా ఏం చెబుతారు? రేపు పొద్దున చదువుకునే పిల్లలకి మీరు ఈరోజు ఏం గలవ చేస్తున్నారు? మీరు ఇచ్చినటువంటి ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? రాజధాని ఇక్కడే ఉంటుందన్నావు, రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటానన్నావు. ఈరోజు రాజధానికి వ్యతిరేకంగా 3 రాజధానులను తీసుకొచ్చింది నువ్వే. దానికి ఏం చేసావని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? మద్యపానం సంపూర్ణంగా నిషేధం చేస్తానన్న వ్యక్తి ఇంకొక 25 సంవత్సరాల దాకా మద్యం మీద అప్పులు తీసుకొచ్చావంటే నువ్వు దాన్ని నిషేధం చేసినట్ట, పెంచినట్ట? బెల్ట్ షాపులు లేకుండా చేస్తానంటే ఆ రోజు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈరోజు వీధికి 2-3 గృహాలనే బెల్ట్ షాపులుగా తయారు చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు. మరి దాన్ని గురించి ప్రజల్లో ప్రశ్నించరా? ఇవన్నీ చూసే కదా నీకు ఓట్లు వేసింది. ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడన్నావు. మరి నమ్మి యువతని ఎమట నడిచింది. రేపు పొద్దున వీళ్ళు ఏదైనా ప్రచారం చేస్తే యువత నమ్ముతారా? చరవాణి చేతికొచ్చిన తర్వాత 6 నిమిషంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ప్రజలందరికీ తెలిసిపోతా ఉంది కదా.
ఇంకా అబద్ధాలు చెప్పి జనాలను నమ్మించాలనుకుంటే జనం అయితే అంత పిచ్చాడైతే కాదు కదా. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు కృష్ణ గారు. వీళ్ళు ఎంత ప్రచారం చేస్తే వాళ్ళకి అంతగా ఎదురు తిరిగింది. ఓకే, తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని స్టార్స్ని కొంతమందిని ఉపయోగించుకుంది. ఆ గులాబీల జెండలమ్మ సాంగ్కి డ్యాన్స్లు వేయించింది. అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళతో ప్లాన్ చేసింది. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ స్టార్స్ని కానీ లేకపోతే ఈ అంటే బిగ్ బాస్ స్టార్స్తో పాటుగా యూట్యూబర్స్ని, ఈ సోషల్ మీడియా స్టార్స్ని వీళ్ళను యూజ్ చేసుకునే ప్లాన్లో వీళ్ళు ఏంటంటే కొన్ని సాంగ్స్ చేయించడం, అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనే అంశాన్ని తీసుకొని కొన్ని క్వశ్చన్లు ప్రజలను అడిగించేలాగా చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో అది ఫెయిల్యూర్గా మిగిలింది. ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ తెలంగాణకి ఆంధ్ర కనుక మీరు చూసుకుంటా ఉంటే కృష్ణ గారు, గత ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి అభివృద్ధి పనులని కొనసాగించారు. వీళ్ళు విధ్వంసం చేయాల కొనసాగించారు. ఎంతో కొంత కనపడతా ఉంది. ఈరోజు చెప్పుకోవడానికి ఏం కనపడుతుంది అక్కడ? మీరు ఈ విధమైన ప్రచారం చేశారనుకోండి, మీ తప్పుల్ని మీరే ప్రజలకు తెలియజేసినట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేసినందువల్ల గతంలో వాడు చెప్పుకోలేంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పుకోలేంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేంది, వాళ్ళ మంత్రులు శాసనసభ్యులు చెప్పుకోలేంది, మీ ద్వారా ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అవునా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేశాడని చెప్పని ఈరోజు ప్రజలందరికీ తెలియజేశారు మీరు. అట్లానే రేపు పొద్దున మీరు ఏదైనా మొదలుపెట్టారు అనుకోండి, ఒక పక్కన బయలుదేరి యోగాళం పాదయాత్రని నారా లోకేష్ బాబు గారు గతంలో చేసిన పనుల గురించి చెప్పుకుంటూ మీ అక్రమాల మీద ఈరోజు ఛాలెంజ్ చేసుకుంటూ, ఆయన సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ మీకు ప్రశ్నిస్తున్నాడు. శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాడు చేసిన అక్రమాలను ఎండగొడతా ఉన్నాడు. ఇంతవరకు సమాధానాలు అయితే లేవు కదా. మరి ఇవన్నీ ప్రజల్లో బలంగా వెళ్ళినాయి. వాటిని ఎలా తిప్పుకట్టగలుగుతారు మీరు? ఆయన చూపిస్తున్నాడు గతంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న అక్రమాల గురించి ఆయన సాక్ష్యాధారాలతో సహా చెబుతా ఉన్నాడు. అది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు, మీ మంత్రులు ఏం చెప్పారు, మీ శాసనసభ్యులు ఏం చెప్పారు, వాళ్ళకంటే రేపు పొద్దున ఇయ్యే నమ్ముకుంటా ఉంటే ఇట్లానే ఉంటుంది. ఎంతో కొంత చేసిన తెలంగాణనే తిరస్కరించారు తెలంగాణ ప్రజలు. ఏమీ జరగనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏదైనా నమ్ముతారా? నమ్మరండి. ఇక నమ్మితే ఇంక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఈ మధ్య ఇక్కడ మామూలుగా ఇటు వేరే సాట కూర్చొని మిత్రుల దగ్గర కూర్చుంటే తెలంగాణ మిత్రులతో మాట్లాడుతూ ఉంటే ఏంటండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అని చెప్పి ఒక పెద్ద ఆయన అడిగాడు. ఏమోనండి, చూడాలి ప్రజల అభిప్రాయాలు ఉందంటే, ఇక్కడ ఉన్న తెలంగాణ మిత్రులు సిగ్గుందా లేదంటారా నీకు? ఇంకా చూడాలని అంటున్నావా? అంటే నీకు ఊళ్ళు దహనం అయిపోతే తప్ప మీకు బుద్ధి రాదా? మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని నన్ను అడిగాడు. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల. అంటే మనకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టారని అర్థమైపోతా ఉంది. వాళ్ళకి కనపడుతుంది కదా వలసలు ఎట్లా వస్తున్నాయి, ఏమేం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అనేది. అంటే ఇక్కడ వాళ్ళకి అర్థమైనప్పుడు అక్కడ వాళ్ళకి అర్థం కదా. చూద్దాం వీళ్ళు ఎంతవరకు దీన్ని మభ్య పెట్టాలని. అంటే సహజమేలేండి, ఏ రాజకీయ పార్టీలైనా అంతిమంగా అధికారమే పరమావిధి కాబట్టి అధికారం రావడం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయోగాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసేదానికి మనం తప్పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే మంచిదే. నిజంగా జరిగిన అభివృద్ధి చెప్తే బాగానే ఉంటుంది, చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రచారం చేశారనుకోండి, అది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది అనుకుంటారు. వాళ్ళు ఆలోచించుకుంటారు కదా వీళ్ళు చెప్పేదానికి కనపడేదానికి. ఇప్పుడు ఈ రోజు పుట్టిన పిల్లాడికి తెలియకపోవచ్చు, 15 సంవత్సరాల వయసు ఉంటే పిల్లాడికి తెలిసింది కదా 5 సంవత్సరాల క్రితం ఆ ఊర్లో ఏం జరిగింది అనేది. అతను ఓటేసే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు చెప్పేది అడుగుతారు కదా, అమ్మ వీళ్ళు ఏంది ఎట్లా అంటున్నారు, గతంలో చేసిన వాళ్ళని కదా. అట్లాగే ఓట్లకి యుక్త వయసు వచ్చిన వాళ్ళందరికీ ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా, అరే ఇప్పుడే దీనికి వీళ్ళు ఎంత అబద్ధాలు చెబుతున్నారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అధికారంలోకి వస్తే ఇంకెన్ని అబద్ధాలు చెబుతారు, ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని చెప్పిన వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. ముగ్గురు ఈరోజు నీ మీద పగబెట్టి ఉన్నారు. మొట్టమొదటి యువత, వాళ్ళని మభ్య పెట్టావు, కళాశాలలకు వెళ్ళావు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళావు, రెచ్చగొట్టావు, లబ్ధి పొందావు, నీ ఎమ్మని నడిచారు, నీకు ఓట్లు వేశారు. ఈరోజు వాళ్ళు తిరిగి నీకు వాత పెట్టడానికి సిద్ధపడ్డారు. మహిళలు
వాళ్ళు పరిస్థితులు అర్థం చేసుకున్నారు, అన్ని చూసుకుంది వాళ్ళే కాబట్టి ఈరోజు వాళ్ళకి ఏమేమి జరిగిందో, ఎంత నష్టం జరిగిందో వాళ్ళు లెక్కలు వేసుకుంటా ఉన్నారు. లెక్కలు సరి చేస్తారు వాళ్ళు. మళ్ళీ రైతులు ఈ 5 సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత కుదేలైపోయిందో, ఎంతమంది అన్యాయాలు అయిపోతా ఉన్నారో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది. ఇక ఏ వర్గాన్ని మీరు బాగా చేశారు, ఏ వర్గానికి లబ్ధి చేకూర్చారని చెప్పని రేపు మాట్లాడతారు చెప్పండి. ప్రజల మధ్యకి వస్తారు, ఏమని సమాధానం చెబుతారు వీళ్ళు? ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ముందు మీ దగ్గర సమాధానం అసలు వాళ్ళందరూ కాదండి. ఈరోజు మీ చెల్లెలు గారు అడుగుతున్నారు, అభివృద్ధి చూపిస్తాను రండి అని చెప్పని సుబ్బారెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఎక్కడయ్యా ఏ స్థలంలో జరిగిందో చెప్పు, ఏ రోజు రమ్మంటావో చెప్పు, ఏ సమయానికి రమ్మంటావో చెప్పు, ఏ ఊరు రమ్మంటావో చెప్పు, నేను వస్తాను, పత్రికా విలేకరులు తీసుకొస్తాను, ప్రసార మాధ్యమాలను తీసుకొస్తాను, ప్రతిపక్షాలను తీసుకొస్తాను, చూద్దాం రండి అని చెప్పని అంటే దానికి సమాధానం ఏమైనా ఉందా ఈ రోజు వరకు? ఏదో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దానికి జరిగే వాడు ఒక మాట మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి 100 ఓట్లు పోయినట్టే.